నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డయాబెటీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ సిన్స్ 2006 డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. ఎస్, డయాబెటీస్ క్రమంగా చెప్పాలంటే కొత్తగా డిటెక్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సంవత్సరాలుగా దాంతో బాధపడుతున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో అందులో ఒక రకంగా చెప్పాలంటే 20-25 ఇయర్స్ నుంచి మాకు షుగర్ ఉంది, బట్ మెయింటైన్ చేస్తున్నాం, హెల్తీగా ఉన్నామని కొంతమంది అంటున్నా, ఇన్ని సంవత్సరాలుగా ఉంది మెయింటైన్ చేస్తున్నా కూడా కాస్తంత బాడీ పెయిన్స్తో మేము ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటాము. అది కూడా మెయిన్ అప్పర్ బాడీ పెయిన్స్తో ఇంకా చాలా ఇబ్బంది మాకు. దీన్ని అసలు ఎందుకు ఇలా వస్తుంది, రీజన్ ఏంటి, వీటికంటూ మేము పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా అప్పటికప్పుడు తాత్కాలికంగా రిలీఫ్ వస్తుంది తప్పితే మళ్ళీ రిపీట్ అవుతుంది, కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. చాలా మంది క్వశ్చన్స్ అవే మనకి కామెంట్స్లో వచ్చాయి. సో ఏం చెప్తారు? కరెక్ట్గా అడిగారండి ప్రశ్న. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీరు ఈ ప్రశ్న రైజ్ చేసినందుకు. మాకు కూడా ప్రాక్టీస్లో చాలా కామన్ ప్రాబ్లం అండి. ఇప్పుడు డయాబెటీస్ కోసం వచ్చారు, డయాబెటీస్ వైద్యం చేసేసాం, ఎక్స్ప్లెనేషన్స్ అంతా అయిపోయినాయి, ఇంకా కన్సల్టేషన్ అయిపోయే టైంలో సార్ పెయిన్ సార్ ఒక్క మాత్ర రాసివ్వండి సార్. సో వాస్తవంగా మాకు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వాళ్ళ పెయిన్ టాబ్లెట్స్కి అలవాటు అవుతున్నారు. అక్కడ నాకు ఒక మాత్ర రాసిచ్చి పంపించేయటం, లేపి పంపించేయటం పెద్ద పని కాదు, అలవాటు అవుతారు. అది మా బాధ. రేపు అదే మాత్ర తీసుకెళ్ళి వీళ్ళు డైరెక్ట్గా కొనుక్కొనే కంటిన్యూ చేసేస్తారు. దానివల్ల 5-10 ఇయర్స్ తర్వాత ఎక్కడ లివర్ మీద, కిడ్నీ మీద రేపు ఏ దుష్ప్రభావం కనపడుతుంది అనేది అట్లా దీర్ఘకాలంలో అని చెప్పి మా బాధలు, మన కష్టాలు మనకు కొన్ని ఉంటాయి డాక్టర్గా. సో ఎట్లా వీళ్ళకి మాత్రలు ఇవ్వకుండా వీళ్ళని లేపి పంపించాలి బయటకు అనేది నాకు ఆ మైండ్లో ఆ టైంలో ఉంటుంది. మాత్ర ఇచ్చి పంపించడం కంటే కూడా వీళ్ళకి మాత్ర లేకుండా ఎలా పెయిన్ తగ్గాలనేది నా ప్రాబ్లం అంతా ఆ టైంలో. సో ఇప్పుడు పెయిన్ అన్నప్పుడు ఒక ఎముకకు సంబంధించో, ఒక నరానికి సంబంధించో, లేదా ఒక కింద పడో, లేదా ఏదో దెబ్బ తాకో పెయిన్ ఉంటే అది వేరే అంశం. ఎస్, మీ టాబ్లెట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఏది లేదు, అంత హ్యాపీగా ఉన్నారు, సరదాగా నాకు పెయిన్ అని చెప్పినట్టు ఉంటుంది నాకు. సో మేజర్గా అండి, ఇప్పుడు మీ ప్రశ్న జవాబుకి వస్తున్నా. కండబలం తగ్గటం వల్ల పెయిన్స్ అనేటివి పెరుగుతున్నాయి చాలా వారిలో. షుగర్స్ ఎక్కువగా ఉన్న వారిలో ఎక్కువగా సమస్య ఉంది, షుగర్స్ కంట్రోల్లో ఉన్న వాళ్ళలో అక్కడక్కడ సమస్య ఉంది. బట్ మెజారిటీగా షుగర్స్ ఎక్కువ పెట్టుకొని నాకంతా పర్వాలేదు అనుకుంటున్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ. షుగర్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్న వాళ్ళలో ఒకరిద్దరిలో మాత్రమే ఇలాంటి ప్రాబ్లం ఉండొచ్చు. సో కండబలం తగ్గటాన్ని మనం సార్కోపీనియాగా వివరిస్తాం. సో సార్కోపీనియా అనేది జనరల్గా షుగర్ లేని వాళ్ళకైనా సరే 50 వయసు దాటిన తర్వాత కండబలం అనేది కాస్త తగ్గుతూ ఉంటుంది. బట్ డయాబెటీస్ ఉన్న ప్రభావం వల్ల ఏంటంటే వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను డయాబెటీస్ తప్పు అని అనట్లేదు ఇక్కడ. మళ్ళీ నేనేమంటున్నానంటే ఇది విషయం తెలుసు కదా ఇప్పుడు, మరి మనం ఏం చేయాలి దీన్ని ఎదుర్కోవటానికి, ముందస్తుగా మనం ఏం చేసి ఉండాలి. సో కండబలం తగ్గకుండా మనం శారీరక శ్రమ, అక్కడ ఎక్సర్సైజెస్ ఉండాలి అంతే నేను చెప్తున్నది. అంటే పెయిన్స్ అంటారు కదా సార్, ఇంకా మళ్ళీ చేయటం వల్ల అదనంగా కరెక్టే. ఇప్పుడు మీరు చిన్న పెయిన్, అసలు పెయినే లేనప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేయలేకనే కదా కండబలం తగ్గింది. ఎప్పుడు కూడా మనం ఒక భాగాన్ని యూజ్ చేయనప్పుడే కండబలం తగ్గుతుంది. మీరు పద్ధతిగా ఆ కండరాలు ఆ పనులకు వాడుతున్నప్పుడు సరైన మనిషి ఒక ఆకారం అనేది మెయింటైన్ అవుతుంది. మనం ఎప్పుడైతే ప్రతిదానికి యంత్రాలు కనుక్కొని దానికి అంతటిగా లైఫ్ని ఈజీ చేసుకుంటున్నామో, ఆ కండరాలు మనం వాడిన తర్వాత అక్కడ సంబంధించిన నొప్పులు, ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పుడు సింపుల్గా మా అమ్మ చెప్తాను. మా అమ్మగారి అమ్మ మజ్జిగ జిలికేది, నాకు ఇంకా బ్రహ్మాండంగా గుర్తుంది. అది ఎప్పుడు ఉండేది ఆ బయట మజ్జిగ జిలికేది ఒకటి. తర్వాత అప్పుడప్పుడు మా అమ్మ కూడా మజ్జిగ జిలకటాన్ని నేను చూశాను, లేదా కనీసం మజ్జిగని తిరగొట్టడం చూశాను, లేదు ఏదో తిప్పటం చూసా. బట్ ఒక 5-7 ఇయర్స్గా తన సింపుల్ గా పెడుతుంది, అంటుంది, అయిపోయింది మజ్జిగ రెడీ. సో ఇప్పుడు మరి ఈ పని ఎక్కడికి పోయింది ఇప్పుడు? సరే, అప్పట్లో కొన్ని మనకి మీమ్స్ గానీ ఇవి గానీ వస్తున్నాయి సార్. అప్పట్లో అత్తారిల్లు ఇలా ఉండేది, దంచేవి, రుబ్బేవి గానీ, రోళ్ళు గానీ, ఇవన్నీ ఎంతో కొంత శారీరక శ్రమ ఉండేది, అదే మనకి జిమ్. కానీ ఇప్పుడు అంతా మారిపోయిందని. మా అమ్మమ్మ ఎప్పుడు ఒక పండగ వస్తుందన్నా, ఎప్పుడు ఏదైనా పని వస్తుందన్నా, తర్వాత 2 పని వాళ్ళు పెట్టుకుని ముందు ఇలా తిప్పేవాళ్ళు. ఆ రాగులు తిప్పటం కావచ్చు, ఏదో ఇట్లా. నాకు చిన్న పిల్లడప్పుడు నాకు గుర్తుంది, అలా తీసుకెళ్ళి సెంటర్ లో నేను వేసేవాడిని అనమాట. అప్పుడు తిప్పేవాళ్ళం, అవి ఎప్పుడు కింద అయిపోతాను వెయిట్ చేసి మళ్ళీ వేసేవాళ్ళం. అవును సార్, చాలా శారీరక శ్రమ ఉండేది బాగా. సో ఎప్పుడైతే మనం ఇంత రోలు రుబ్బుతున్నామో, ఇమాజిన్ ఎంత వర్క్, కండ ఎట్లా ఎంత స్ట్రెంత్ వస్తుందో కండ. ఏది
ఇది రాగులు తిప్పేది ఇంత పెద్దది వెళ్తుందండి, ఇసురుతున్నారు ఇంత పెద్ద రౌండ్ వెళ్తుంది. ఇడ్లీ పిండి తిప్పేది ఏంటంటే ఇక్కడనే తిరుగుతుంది, దానివల్ల వేరే రకంగా కండ బలపడేది. దంచేవి ఉంటాయి సార్. దంచేది అయితే అసలు అమేజింగ్, అసలు మొత్తం మనకు సాంగ్ కూడా ఉంది కదా, ఒడ్లు దంచవే అని చెప్పి, అసలు మొత్తం ఈ పార్ట్ కానీ అంత అద్భుతంగా దాంట్లో ఆ బలం అనేది దాంట్లో పడేది. సో ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళని అనట్లేదండి, మళ్ళీ తప్పుగా అలా చూసుకోకండి. నేను అంటున్నది ఏంటంటే ఒక పనికి మనము లఘు ఎతికినప్పుడు దానికి మళ్ళీ అసలు తీసుకెళ్లి చెల్లించాలి కదా అంటున్నా. అంతే, స్విచ్లు వచ్చాయి ఇప్పుడు, ఇది ఒక్కటే అయిపోయింది. స్విచ్తో మనం ఏం ఖర్చు లేదు కదా, ఖర్చు లేదు ఎక్కడ. సో దయచేసి ఎప్పుడైతే మనము లైఫ్ స్టైల్లో ఒక మెట్టు పైకి వెళ్తున్నామో, మన జీవనం కొంచెం సుఖమైందో, అక్కడ మళ్ళీ ఆ రకమైన శారీరక శ్రమని ఏ విధంగా మీరు చేయగలుగుతారనేది మీరు ఆలోచించాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక 2 years లో ఇల్లు బుక్ చేసామండి, ఈరోజు ఇల్లు బుక్ చేసాం, 2 years తర్వాత మనకు అపార్ట్మెంట్ డెలివరీ అని చెప్పాడు. సో ఆ 2 years తర్వాత మన అపార్ట్మెంట్ ఏదైతే మనం వెళ్ళబోతున్నామో అందులో ఇప్పుడు డిష్ వాషర్ పెట్టబోతున్నాం, అందులో మనము క్లోత్స్ వాషింగ్ మిషన్ పెట్టబోతున్నాం. సో 2-3 కిచెన్లో కొత్త యంత్రాలు కూడా మనం అక్కడ పెట్టబోతున్నాం. సో దానికి మరి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి, లేదు అవి పెట్టిన తర్వాత ఆ ఎక్సర్సైజ్ మనం ఏ విధంగా బాడీకి మనం ఇవ్వగలుగుతాము, ఏ విధంగా ఇవ్వగలుగుతాం అనేది మనం ఆలోచించాలి. సో మనకు ఈ 5 భాగాలకి ఏది ఎత్తుకున్నా సరే పని అవసరం. ఎప్పుడైతే ఒక కండ పని చెయ్యదో, అది చేతి కండ కావచ్చు లేదా కాళ్ళకు సంబంధించింది కావచ్చు, 25 daysలోనే దాని యొక్క స్ట్రెంగ్త్ తగ్గటం స్టార్ట్ అయిపోతుంది. మీరు అంతెందుకు, సింపుల్గా ఎవరికన్నా కింద పడి చెయ్యి ఏదైనా విరిగినప్పుడు డాక్టర్ గారు ఒక 20 daysకో 3 weeksకో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు కడతారు కదా, ఆ తర్వాత చూడండి ఈ కండబలం తగ్గిపోయి ఉంటుంది. ఈ పక్క దాంతో చూస్తే 2-3 వారాలు చాలు కదా ఒక కండ వీక్ అయిపోవటానికి. ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మనం అబ్జర్వ్ చేస్తాం, చాలా వీక్ అయిపోయి ఉంటారు, అందులోనూ ఈ కండబలమే చాలా వరకు సన్నగా కనబడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు యాక్చువల్గా నేనేమంటున్నానంటే కండబలం తగ్గటం కూడా వీళ్ళకి తెలియదు బిగినింగ్ లో. చాలా వరకు కండబలం తగ్గిపోయిన తర్వాత అది నొప్పికి దారి తీసిన తర్వాత అక్కడ వచ్చి డాక్టర్కి నొప్పి అని చెప్పిన తర్వాత మనం ఎక్సర్సైజ్ అని చెప్తే నొప్పి ఉంది కదా సార్ ఇంకేం ఎక్సర్సైజ్ అంటారు. అది ప్రాబ్లం. బట్ యాక్చువల్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చండి వీళ్ళు, ఒక డాక్టర్ గాని కనుక్కొని అది వేరే నొప్పులు కాదు అనేది నిర్ధారించుకున్న తర్వాత పెయిన్ కిల్లర్స్ కి అలవాటు పడకుండా ఎక్సర్సైజ్ చేయడమే స్టార్ట్ చేయాలి. లేదా మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ డాక్టర్ కానీ మీరు వెళ్ళి సంప్రదించినట్లయితే పలాని కండబలం తగ్గుతుంది అనేది వారు గుర్తించి దానికి ఆ కండలు బలపడటానికి దానికి ఎటువంటి ఎక్సర్సైజులు చేస్తే బెటర్ అనేది ఫిజియోథెరపీ డాక్టర్ చెప్పగలుగుతారు, లేదా జిమ్ లో కూడా చెప్పగలుగుతారు, లేదా మీరే ఇలాగ చూసి తెలుసుకొని ఏ కండకు జస్ట్ కొంచెం బలపడటానికి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయొచ్చో మీరు కూడా ఆలోచించుకొని, అంటే ఇట్లా రిలాక్స్ కూర్చుని చేసుకునేలాగా మీరు ఒక 2-3 చెప్తారా సార్ మాకు? ఇప్పుడు ఉదాహరణకి చైర్లో కూర్చున్నారు, ఎందుకంటే నేను పెద్దవాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పుడు చిన్న వయసులో వాళ్ళు డెఫినెట్ గా మంచిగా బయటకు వచ్చి బాగా ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, సో మనకి ఇంట్లోనే ఏదన్నా డంబెల్స్ ఉంటే డంబెల్స్ తీసుకోండి, వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ తీసుకోండి, లేదా 1 kilo ప్యాకెట్స్ ఏదైనా ఇంట్లో ఉంటే ఆ ప్యాకెట్ ఏదైనా తీసుకోండి. జస్ట్ సింపుల్ గా ఇలా ఎక్సర్సైజ్ చేయండి. ఒకటి ఇలా చేసినప్పుడు ఏమైంది, మీకు ఇక్కడ కండబలం బాగుంది. నెక్స్ట్ అదే పెట్టుకొని ఇలా పైకి లేపండి, ఇలా పైకి లేపండి, సింపుల్. ఇక్కడ ఎక్సర్సైజ్ అయింది. లేదా మనకి సైడ్ నుంచి మీరు ఒక్కొక్క చెయ్యి అనేది సైడ్కి లేపచ్చు, తర్వాత ఇలా కూడా మనము చేయొచ్చు. సో ఈ పై భాగాలన్నిటికీ మనం ఎక్సర్సైజ్ హ్యాపీగా చేయొచ్చు. అంతేకాకుండా మెడ కండరాలు కూడా బలపడాలండి, లేకపోతే వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో దానికి కూడా సింపుల్ గా కూర్చొని గాలి పీల్చుకుంటూ తలను గట్టిగా నెట్టమంటాం ఒక 20 times అన్న. అట్లా సింపుల్ గా అట్లా మనం ఇటు ఒక చేతికి ఇంకొక చేతికి ఇటు చేసుకోమంటాం, సింపుల్ గా చేయొచ్చు. ప్లస్ ఇంకొకటి, అసలు ఒక 3 to 5 minutes జస్ట్ స్ట్రైట్ గా చేతులు పట్టుకోండి, ఏం ఖాళీగా, కొంచెం నొప్పి వేస్తుంది బట్ ట్రై చేయండి. ఇది కొంచెం అలవాటు అయిన తర్వాత ఒక హాఫ్ కిలో పట్టుకొని చేయండి. ఒక 2 minutes అలాగే ఉండండి స్ట్రైట్ హ్యాండ్స్ పెట్టుకొని. ఆ తర్వాత 1 kilo కూడా మీరు పట్టుకొని ట్రై చేయొచ్చు. ప్లస్ అదే 1 kiloతో చైన్ ఇలా సైడ్కి పెట్టచ్చు, వాట్ ఎవర్.
సైడ్కి పెట్టచ్చు. ప్లస్ మనము ఇంకా మీరు ఆలోచించుకోండి ఇంకా ఏ విధంగా ఆ మనము నిమిషంలో మనకి వస్తాయి నెమ్మదిగా చేసుకుంటాం. ఇవన్నీ రిలాక్స్డ్ గా కూర్చుని టీవీ చూస్తూనో ఎవరితోనైనా మాట్లాడుతూనో కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. ప్లస్ ఇంకొక మెయిన్ ఎక్సర్సైజ్ ఏంటంటే చెయ్యి ఇటు ఎత్తి పెట్టడం అండి. చాలా వరకు ఏంటంటే ఇవన్నీ చేసేస్తున్నాం, ఇది చేయట్లేదు మనం. ఓకే, ఈ సైడ్కి ఇలా చేయాలండి, చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది ప్రాపర్గా చేసుకుంటే ఫ్రోజన్ షోల్డర్ కూడా రాకుండా ఉంటుంది. సో ఒకటి ఫస్ట్ ఎంటీ హ్యాండ్తో అలవాటు చేయండి. అదేవిధంగా 2 చేతులు మనం ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కొంచెం వెయిట్ తీసుకొని కూడా చేయొచ్చు. వెయిట్ యాక్చువల్లీ ఇక్కడ మన వెయిట్ అదే ఇక్కడ పెట్టలేం కదా వెయిట్ని, సో అందువల్ల ఇక్కడే వెయిట్ పెట్టుకొని ఇలా చేయొచ్చు. బట్ కొంచెం కట్టుకుండే వెయిట్స్ కూడా దొరుకుతున్నాయండి, 1/2 కిలో 1 కిలో వేరబుల్ వెయిట్స్ వస్తున్నాయి. అలాంటి వేరబుల్ వెయిట్ ఉంటే ఇక్కడ మనం వెయిట్ వేర్ చేసేసి ఈ విధంగా చేయొచ్చండి. చాలా ఎప్పుడైతే పేషెంట్ కానీ మనిషి కానీ ఎక్సర్సైజ్ చేయటం స్టార్ట్ చేస్తారో దీనివల్ల సుఖాన్ని పొందుతారండి. అది చేసేటప్పుడే భారం ఎస్. ఎప్పుడైతే ఎక్సర్సైజులు చేసేసి ఒక స్నానం చేసి ఫ్రెష్గా బయటకు వస్తారో అలా కూర్చుంటారో యూ ఫీల్ గుడ్. రెండోది ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు తెలియకుండానే కొన్ని హార్మోన్స్ విడుదలయ్యి మనల్ని సంతోషంగా పెడతాయి. మనల్ని దుఃఖానికి గురి చేయవు, సంతోషానికి గురి చేస్తాయి. మీరు కొంచెం ఏదో గతంలో దుఃఖంతో బాధపడుతున్న మనసులో మీరు ఎక్సర్సైజ్ కొంచెం సరదాగా చేసేసి స్నానం చేసి వచ్చి కూర్చోండి, ఏముంది దేవుడు ఉన్నాడు అన్నిటికీ, ఆయన చూసుకుంటాడు, మనం చేసేది మనం చేయాలి అనే ఒక ఆలోచన కలుగుతుంది. సో ఇలా ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ లెగ్ సంబంధించి కూడా కొన్ని చెప్తారా? నేను చూపిస్తాను మీకు సింపుల్ ఎక్సర్సైజెస్. లెగ్స్ ముఖ్యంగా పెద్దవాళ్ళు, పెద్ద వయసులో వాళ్ళు ఇలాంటివి ఎవరి మీదనో ఆధారపడకండి. ప్రాబ్లం ఏంటంటే అండి ఈ పెద్ద వయసులో వాళ్ళు ఏది కావాలన్నా ఒకరి మీద ఆధారపడాల. కూతురుకో అల్లుడికో కొడుక్కో కోడలకో చెప్తే గానీ వీళ్ళ పనులు అవ్వవు. ఇంకా వాళ్ళకు కుదిరినప్పుడు చేయాలి, వాళ్ళు గుర్తు పెట్టుకొని చేయాలి. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి వీళ్ళు ప్రతిదాన్ని సమర్థించుకొని ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని సరిదిద్దుకుంటూ ఉంటారండి. అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు స్వతహాగా చేసుకోగలిగినట్టు కానీ మనం వీళ్ళకి నేర్పించామనుకోండి చాలా హ్యాపీగా చేసుకుంటారు వీళ్ళు. సో మరి ఆ లెగ్ మూమెంట్స్ కూడా చూద్దాం. తప్పకుండా. పాదాలకి సంబంధించి ముఖ్యంగా కూర్చొని చేయగలిగిన ఎక్సర్సైజు పెద్దవారైనా చిన్నవారైనా ఇలాగ కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలండి. కంప్లీట్గా అనేసి వెనక్కి ఇక్కడ మనకు ఈ పిక్క కండలు బలపడతాయి, పాదాలు కూడా బలంగా ఉంటాయి అన్నమాట. ఇట్లా చేయొచ్చు లేదా ఒకే యాంగిల్లో ఎట్ ఎ టైం చేయొచ్చు. ఇవి చేసేటప్పుడు 2 విధాలు. మళ్ళీ కాళ్ళు కిందికి చాలామంది ఇలా దించేసి చేస్తారు, పర్వాలేదు ఇలాగ చేయొచ్చు. బట్ ఇలా స్ట్రైట్ లెగ్ ఇక్కడ చూడండి 180 degrees కంప్లీట్గా స్ట్రైట్ పెట్టాను నేను. ఇలాగ స్ట్రైట్గా పెట్టి ఇవి చేసినప్పుడు దీనివల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాగ స్ట్రైట్గా పెట్టి చేయడానికి ట్రై చేయండి. బట్ మొదట్లో కష్టం స్ట్రైట్ లెగ్ పెట్టి చేయటం, బట్ స్లోగా ప్రయత్నిస్తూ మీరు ప్లాన్ చేయొచ్చు. అంతేకాకుండా పాదాల కదలిక లేకుండా కూడా ఒక 3 minutes జస్ట్ స్ట్రైట్ లెగ్స్ కూడా పెట్టి మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. దానివల్ల కూడా పాదాలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుండటమే కాకుండా మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ క్వాడ్రిసెప్స్ అనే మజిల్స్ స్ట్రెంథనింగ్ అవటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా అటు లెగ్ తో చేసేవి కానీ అంటే ఎక్కువగా కూర్చుని చేసేవి కావచ్చు, లేకపోతే హ్యాండ్ మూవ్మెంట్స్ ఎలా చేసుకోవాలి ఎక్సర్సైజ్ అనేది చాలా క్లియర్ గా చెప్పారు డాక్టర్. మీరు అంతేకాకుండా ఇందులో మీరు ఇప్పుడు మనకు బొమ్మ కనపడుతున్న విజువల్ ఎయిడ్లో మీరు చూడండి, షర్ట్ వేసిన తర్వాత ఇద్దరు ఒకేలానే కనపడతారు బయటికి, లేదా చీరలో కానీ అమ్మాయి కూడా ఒకేలా కనపడతారు. బట్ లోపల కండబలం తక్కువ ఉంది చూడండి. సో ఆకారంలో బాగా కనపడటమే కండబలం బాగున్నట్టు కాదు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. మా పిల్లోడు బొద్దుగా ఉన్నాడని అంటున్నారు. బొద్దుగా ఉండటం అనేది అందులో కండబలం ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఊరికే సైజు కనపడటం కూడా కాదు, లోపల కండబలం బాగుండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో కండబలం అనే మనసులో మీరు కానీ ఫిక్స్ అయినారంటే డెఫినెట్ గా మీరు బాగుంటారని చెప్పదలుచుకున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రాక్టికల్ గా మాకు చూపించారు ఎలా ఉండాలి ఏంటి అనేది. రైట్, దీన్ని బట్టి కూడా మనం చూద్దాం, ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. ఆల్రెడీ మనం చేస్తున్నాం ఎక్సర్సైజెస్. అంటే పెద్ద వయసు వాళ్ళు ఎలా చేయాలి వ్యాయామాలు, మరి ముఖ్యంగా యోగా ఇవి అలవాట్లేదు చేయలేని వాళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలో చూపించారు. సో ఈ వీడియోలో ఇంకాస్త డీటెయిల్డ్గా చూపించారు. చూద్దాం మరి ఇంకా ఎలాంటివి కావాలంటే ఖచ్చితంగా మనం వాళ్ళ క్వశ్చన్స్ బట్టి కూడా ఆన్సర్స్ ఇద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే.